విషయాలు చెప్పు నీకు ఎవరివి. ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? జైలుకి పోయి చంద్ర విడిచిపెట్టి అంత కక్ష నీకు. అదే వీళ్ళంతా నీ మీద కక్ష కట్టినారు అనుకోద్దు నువ్వు. ఆపోదు ఇదే పోలీస్ నాకు ఎన్నున్నా చూడు. అయితే ఇది మా కార్యకర్తలు ఒక్క కేసు పెట్టినాము. మీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్న ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇంట్లో ఉంటాయి కదా, ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ ఇస్ పోలీస్. ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వచ్చాడు పవర్ ఉండింది నా బొద్దు. నీ బుద్ధి అంతగా బాధపడతాను. 5 ఏళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటానంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లో ఎందుకు కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆయన అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు, నేను అంత ఇదే కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కష అవసరం లేదు. జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చేస్తారు? వద్దంటారు. నేనేమన్నా నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవు కోర్టు ఆర్డర్, మాకు లేవా కోర్టు ఆర్డర్లు. వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు పోలీసు అంతలా రా నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నట్టు నీకేమిచ్చింది ఇవ్వద్దా? ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దుకు రానిలే అని మేము వచ్చినాం ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తున్నాం. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ఈ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తావు ఎవరంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా ఇది వచ్చింది. నీకు ఉంది పిజోరో జీపు, నీకు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. నీకు కూర్చునేది కూడా రాదులే. న్యాయం మొదటే ఉండాల. ఊరు పోలీసుల మీద అవును గుమ్ము చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసేది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన మోదీ కదా నిన్నుదంటారు నన్నుదంటారు. ఎట్లా ఊరుకున్నారు తాడుతుంది జనము. నాకంటే ఆ సత్వ కూడా లేదు, ఇచ్చే సత్వ. అంత పిల్లలు బాగున్నారు, పెట్టరు. నీ ఇల్లు కత్తి చూసుకో, మున్సిపాలిటీలో కట్టినావు. ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోలేదు. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఇంకోరప్ప అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేశారు. కొందరు బసలు 40,000 50,000 గుర్తుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరినైనా మాకు హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. కోర్టుకు పోయి బహిష్కరించాలని నిన్న. నీ కొడుకు అయితే ఆడపిల్లలు ఎస్టీపీ వాళ్ళు పొందాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. చూడు ఇదే పెడతారు రేపు ముందుకు, ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండవు అంతేగాని పొద్దున హాయిగా ఉండి ఇంట్లో హాయిగా ఉండు. ఆ కోమికుంటూ చూసుకో. అది కూడా ఎప్పుడో బీక్తారు. మీ ఇల్లు బీక్తారు, కోమికుంటూ ఉంటారు, భూమి బీక్తారు. పోలీసుల మీద ఏడ్చద్దు.
ఇచ్చిండు సరిపోయిండు. వాళ్ళు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చిన మంది ఎస్కాట? ఆ రోజు లేరు గవర్నమెంట్, ఈ రోజు లేరు గవర్నమెంట్. మళ్ళీ ఏకే పార్టీ సమయంలో ఇప్పుడు రా ఏందైతే రా పొద్దున పోలీసులు. ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు, కోర్టు పోతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు. నేను గత 14 నెలల నుండి 2-3 సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు. దీనికంతా ఏంది? అతను దమ్ముంటే రా, ఇంకోటి ఏంలే. అతను ధైర్యస్తుడు కదా, అతను ధైర్యస్తుడే కదా. వీళ్ళంతా వ్యవస్థనంతా అడ్డు పెట్టుకోవద్దు. మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మనం ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద వాడు మొగోడే కదా. ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకో, మన మొగోడో కాదో ఇంకోటో. వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను. దమ్ము ఉంటే నేను వచ్చేది ఏంది? వాడు ఆడ కూర్చొని నన్ను రమ్మనేది. ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను, పంపిండి ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళ ఇంట్లోకి, మీరంతా పోండి అని చెప్పను. వాడు చెప్పినట్లు ఆడుతున్నారు తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతుంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్ను రోడ్డు మీద నేను కూర్చోవాల్సిన అవసరం లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నాకు దమ్ము ఉందో లేదో వాడిని నిద్రలో లేపు అడగండి. నేను ఉలిక్కు పడకపోతే కన్నా నాకు దమ్ము లేనట్లే. వాడు ఉలిక్కు పడితే వానికి దమ్ము ఉందో లేదో వానికే తెలుసు. ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది, ఉలిక్కు పడేది, రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేది నాకు తెలుసు. వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పొద్దున్నే పలారం ఉంది, ఇంకోటి ఉంది అని 20 సార్లు ఫోన్ చేయాలా. ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు. చేతనైతే నాకు దొంగతీరుడు మాట్లాడేది రాదు. చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా, రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు చెప్పవను, పోలీసులు అంతమంది వచ్చినారు కదా, పిలుచుకురాండి, ఏంటి కాడ మట్టిపల్ల రోడ్లో కూర్చోపెడతారు, ఇంట్లో కూర్చోపెట్టండి, నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను. వానికి ఆ ధైర్యం లేదు, ఇంకోటి లేదు. నాకైతే అలాంటి పరిస్థితి ఏమి లేదు. వానికి 74 ఏళ్ళు ఉంది. నేను ఓరుకుండా 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. చచ్చిపోయే వాంతో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను 3 నెలలు 4 నెలల లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను. మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం, నా దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు. లేకపోతే వాడేంటికి చెప్తాడు, పెద్దారెడ్డి కుటుంబం తప్ప వీళ్ళు రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించుతాడు. మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్ద మీద అంటారని, ఇట్లా అతిశేష అంటే గుద్ద మీద దండి పంపించారనే వానికి భయం. వానికి ధైర్యం ఉంది కదా. ఇప్పుడు చెప్పవను, బార్గెట్లు ఎత్తేసి పిలుచుకురండి, మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను. ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను. ఎస్పీజీకి అతను చెప్పేదేమి రాని వద్దండి అని చెప్తాడు. ఇప్పుడు ఈ బార్గెట్లు పెట్టారు. ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సిఐల్ని ఎస్ఐల్ని అడగండి, ఏవయ్యా మీ పరిస్థితి ఏమి, 14 లేచి అడ్డ పెడతారని. ప్రభాకర్ రెడ్డి చెప్పినాడంటారా, ఎస్పీ చెప్పినాడంటారా, వాళ్ళని అడగండి. నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు, వాళ్ళ అన్నకి తెలుసు, వాడి కొడుకు తెలుసు, అందరికీ తెలుసు. వాడి జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉంటాడు. ఏమి కాదు, ఇంతకుముందు పల్లెలలో పెడతాండే, వాళ్ళతో ఏడన్నా ఏందన్నా జరిగితే కేసులలో పెడతాండే. ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి 14 లేచినప్పటి నుండి వేరే వాళ్ళకి చుట్టుకోలే, మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలిలే. ఏం మాట్లాడతాడు తెలుసు, మతిస్థిమితమై చేస్తాడు. 74 ఏళ్ళు నేను కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి, ఎట్లా సచ్చాడు ఇంకా 4 ఏళ్లకు. ఇంకా సచ్చేవాడిని పట్టుకొని నేను వానితో రాజకీయం ఆడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు. విధిలేని పరిస్థితి, దాంతోనే వాని గురించి మాట్లాడాలా. వాడిని ఉచ్చరించినా కూడా తప్పే. ఏంటికంటే 2-3 ఏళ్ళకి చచ్చిపోయిన ఆ కొడుకుతో నేను మాట్లాడితే అన్నీ తక్కువ వచ్చినా వానికి శ్మశానాల మీద పడినాడు. ఇల్లు కదా, వాడు మొగోడే కదా, వాని చేతిలో అధికారం ఉంది కదా. కూల్చమను ఏమి కూల్చే నేను వద్దంటానా. వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది చేయమను. ఎట్లా కూల్చాడా? వాళ్ళ ఆయన సొమ్మ, వానికి నాకేమన్నా ఆస్తి తగరారుండి వాడిని ఏమన్నా జరిగినానా, లేకపోతే వాడు నాకు లెక్కించిన ఇల్లు కట్టించినాడా? నాకు దాయాది లేడు, వానికి సంబంధము లేదు. వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు. నా ఇల్లు అంత అంచు కూడా తగలేడు వాడు.